सत्यमेव जयते सत्यमेव जयते सत्यमेव जयते सत्यमेव जयते। హలో, చెప్పాను కదండి యోసెమిటీ ట్రిప్ వెళ్ళబోతున్నాము అని చెప్పి. సో ఈ రోజు ఈవినింగే ఫ్లైట్ ఉన్నది. అయితే ఈ ఫ్లైట్ టైంలో స్నోయి ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది మీకు క్వశ్చన్ రావచ్చు. అందుకే పెట్ స్మార్ట్ వచ్చాము. పెట్ స్మార్ట్ లో పెట్ హోటల్ అని ఉంటుంది. ఇలాగ డాగ్స్ స్టే చేయడానికి, పెట్స్ స్టే చేయడానికి ఉంటుంది. సో బేసికలీ మేము స్నోయి తినే ఫుడ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాము. సో మేము ట్రిప్ లో ఉన్న టైం అంతా కూడాను యూజువల్ గా స్నోయి తినే ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. దాంతో పాటు ప్లే టైం కూడా ఉంటుంది స్నోయికి. సో బోల్డ్ మంది ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ పరిచయం అవుతారు తనకి ఇక్కడ. ఇప్పుడైతే కొన్ని ఫార్మ్స్ ఫిల్ చేస్తున్నారు యశ్వంత్. అయితే బేసికలీ స్నోయి రూమ్ అది ఎలా ఉంటుంది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ కోవిడ్ రూల్స్ వల్ల లోపలికి ఎలవ్ చేయలేదు. ఇప్పుడైతే స్నోయికి సెపరేట్ లీష్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ పెట్ స్మార్ట్ లో వాళ్ళకంటూ సెపరేట్ లీష్ ఉంటుంది కదా, సో అది ఇస్తున్నారు స్నోయికి. అండ్ మనం పెట్టిన లీష్ అవన్నీ కూడా తీసేసి మనకి ఇచ్చేస్తారు. చాలా చాలా కష్టంగా అనిపించిందండి, అసలు చెప్పలేను. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను స్నోయి ఇలాగా వదిలి వెళ్ళటానికి. అందరము అలాగే ఫీల్ అయ్యాము. నేను, ఆద్య అండ్ యశ్వంత్ ముగ్గురం కూడాను స్నోయిని ఫస్ట్ టైం ఇలా సెపరేట్ గా వదిలేసి వెళ్ళటం. అది కూడాను 5 days ట్రిప్ అండి ఇది. సో 5 days స్నోయి మేము లేకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అన్నది మేము రోజు కాల్ చేసి అడగొచ్చు. అండ్ ఫొటోస్ అడిగితే ఫొటోస్ కూడా పంపిస్తారు. సో చూద్దాము, స్నోయి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే లోపలికి తీసుకువెళ్తున్నారు. ప్లే ఏరియా ఉన్నదంట. ప్లే ఏరియాలో ఆల్రెడీ డాగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి అండి, తనతో పాటు తన సైజ్ లో ఉన్న డాగ్స్ మాత్రమే ఆడుకుంటాయి ఈ ప్లే ఏరియాలోని. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి మిగిలిన డాగ్స్ అన్ని కూడాను. స్నోయిని ఫుల్ గా పలకరించడానికి రెడీగా ఉన్నాయి. వచ్చి అన్ని డాగ్స్ స్నోయిని ఫుల్ గా గ్రీట్ చేసేసాయండి, హాయిలు చెప్పేస్తున్నాయి. బట్ స్నోయి కొంచెం కొత్తగా ఉంది కదా, వెళ్ళిపోతాను అని డోర్ ఓపెన్ చేయమని అడుగుతుంది ఆ కార్నర్ లోని. బట్ ఫైన్, స్టార్టింగ్ కొంచెం భయం వేస్తుంది స్నోయికి, బట్ తర్వాత అలవాటు పడిపోతుంది స్నోయికి తను. ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా అక్కడ. సో హ్యాపీగానే టైం స్పెండ్ చేస్తుంది అనుకుంటున్నాము. అండ్ మోరోవర్ రోజు కాల్ చేసే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు కాల్ చేసి స్నోయి కోసం కనుక్కోవచ్చు కూడా మనం. సో స్నోయిన్ అయితే మనం ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చి డ్రాప్ చేసామండి. ఇంకో ½ hour లో మనం స్టార్ట్ అవబోతున్నాము ఎయిర్పోర్ట్ కి. సో అది ఎక్కడ ఎలా వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే స్నోయికి మేము బాయ్ చెప్పేసి స్టార్ట్ అవుతాము. ఎయిర్పోర్ట్ కి కాసేపట్లో రీచ్ అయిపోతామండి. ఇంటి నుంచి 30 minutes డిస్టెన్స్ లో ఉంది విత్ టోల్స్ ఎయిర్పోర్ట్ మనకి. మనమేమో కార్ తీసుకొచ్చి మ్యారియట్ హోటల్ పార్కింగ్ లో పార్క్ చేసాము. వాళ్ళు 5 days కి $25 ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళే షటిల్ ఇస్తున్నారు ఎయిర్పోర్ట్ కి, అది ఎక్కుతున్నాం ఇప్పుడు. ఆద్య అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నదండి, తనకు అర్థమైపోయింది ఇప్పుడు ట్రావెల్ అని చెప్పేసి. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నది. మనకి అలొకేట్ చేసిన గేట్ వచ్చి సి అండి. సో మనం అటు సైడ్ వెళ్తున్నాము. సో గేట్ సి లో మనల్ని ఇప్పుడు డ్రాప్ చేయబోతున్నారు వీళ్ళు. డ్రాప్ చేసేసారండి మనల్ని గేట్ సి దగ్గర. కరెక్ట్ గా ఎలివేటర్ కింద డ్రాప్ చేశారు మనల్ని. అలాగే మమ్మల్ని దింపిన షటిల్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే మాకు డ్రాప్ చేసిన షటిల్ ఇది. సో మనం రిటర్న్ వచ్చినప్పుడు కూడాను వీళ్ళకి కాల్ చేస్తే ఈ నెంబర్ కి వాళ్ళు వచ్చి మనల్ని పికప్ చేసుకొని మళ్ళీ మ్యారియట్ హోటల్ కి తీసుకెళ్ళిపోతారు. ఇదిగోండి బోర్డింగ్ పాస్ ఇప్పుడే తీసుకున్నాము. సో బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. అలాగే చెక్ ఇన్ లగేజ్ ట్యాగ్స్ కూడా తీసుకున్నాము. బ్యాగేజ్ ఇప్పుడు చెక్ ఇన్ చేసేస్తే డైరెక్ట్ గా మనం ఫ్రీగా గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఉన్న వెయిట్ టైమ్ లో ఆద్య అయితే ఫుల్ ఆడుకుంటుందండి. ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేస్తుంది వాళ్ళ డాడ్ తో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నది. మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తుంది ఇక్కడ తను. బోర్డు ఎక్కామండి, ఫ్లైట్ ఎక్కేసాము, కూర్చున్నాము.
అమెరికన్ ఎయిర్లైన్స్ లో తీసుకున్నాము. చూస్తున్నారు కదా, పక్కనే ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ కి ఫ్లైట్ ఉన్నది. ఆద్య ఫ్లైట్ ఎక్కగానే బుక్లెట్ చదవటం స్టార్ట్ చేసిందండి. ఈసారి విండో పక్కనే సీట్ దొరికింది. సో ఆద్య మొత్తం వ్యూస్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నాను. లైటింగ్ ఉన్నంత వరకు కూడాను స్కై వ్యూ అలాగే క్లౌడ్స్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నా. డార్క్ అయిన తర్వాత కూడాను లైట్స్ లో సిటీ మొత్తం ఎలా కనిపిస్తుంది ఏంటి అన్నది కూడా చూస్తుంది అనుకుంటున్నాను, ఇన్ కేస్ తను పడుకోకపోతే. సో చూద్దాము ఏం చేస్తారో. చాలా సీరియస్ గా చదివేసుకుంటుందండి. ఇప్పటికీ బుక్లెట్ ఒక 3-4 టైమ్స్ చదివింది ఆల్రెడీ, చూసింది ఆల్రెడీ, కానీ మళ్ళీ మళ్ళీ చూస్తుంది. అందులో పిక్చర్స్ అవి కూడాను. ఏం నచ్చిందో మరి తెలియదు కానీ చాలా సార్లు చూస్తుంది బుక్లెట్. నేచర్ ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇంతవరకు మనం సిటీ వ్యూ చూసాము, ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యూ చూడండి, ఇంకా చాలా బాగుంది అసలు. ఆద్య ప్రస్తుతం ఇయర్ ఫోన్స్ తో ఆడటానికి ట్రై చేస్తుంది. అక్కడ సాకెట్ ఉంది కదా, అందులో ఇయర్ ఫోన్స్ ప్లగిన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రస్తుతం అయితే తను అలా ఎంగేజ్ అయి ఉన్నది. ఇంతవరకు బయట వ్యూస్ అన్ని కూడా చూసి చాలా 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 ఎక్సైట్ అయింది. ఇయర్ ఫోన్స్ తో కాసేపు ఆడుకున్న తర్వాత తనకి బోర్ కొట్టేసిందండి. ఇప్పుడు ఇంకా బుక్ ఉన్న స్కెచ్ ఇస్తే స్కెచింగ్ చేస్తుంది తను. చాలా చాలా నచ్చింది ఈ స్కెచింగ్. తన టైం పాస్ కి చూడాలి ఎంతసేపు చేస్తుందో తను. ఇలా కిడ్స్ ఉన్న వాళ్ళకైతే నేను డెఫినెట్ గా సజెస్ట్ చేస్తా అండి, బుక్ అండ్ స్కెచ్ మాత్రం డెఫినెట్ గా పట్టుకోండి. ఇలా ఫ్లైట్ ట్రావెల్ ఉన్నప్పుడు ది బెస్ట్ టైం పాస్ కిడ్స్ కి. మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్స్ ఇదే చేయటం నేను చాలా సార్లు చూసాను. నేను కూడా అందుకే వాళ్ళని చూసి పట్టుకున్నా సేఫ్ సైడ్ కి. బట్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది అది. అండ్ ఇంకొకటి అండి, నేను తీసుకున్న స్కెచెస్ కూడాను వాషబుల్ స్కెచెస్ తీసుకున్నాను. సో జస్ట్ వైప్ తో వైప్ చేసేస్తే తన హ్యాండ్స్ మీద ఏమైనా అంటుకున్నా కూడాను ఈజీగా పోతాయి. ఇప్పుడు అదే ట్రై చేస్తున్నాను చూడండి. వావ్, చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఆ కొండలు కూడా ఇంత అందంగా ఉన్నాయి అని చెప్పి మనం చూడాలి. నేచర్ నిజంగా నేచరేనండి, చాలా బ్యూటిఫుల్ అసలు. వావ్, ఇది చూడండి ఇంకో డిఫరెంట్ వ్యూ అసలు. ఏదైనా స్కై నుంచి చూసే వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి. ల్యాండ్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. ఆ గ్రీనరీ, ఆ కలర్స్ ఎక్సలెంట్ అసలు. నేను చెప్పలేను, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూస్తున్నారు కదా. వావ్, ఇంతవరకు మొత్తం ల్యాండ్ అంతా కూడాను గ్రీనరీయో బిల్డింగ్స్ ఏదో ఒకటి చూసాం కదా, ఇంతలోనే కొండలు వచ్చేసాయండి. సూపర్ అసలు. నాకు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది ఈ జర్నీ మాత్రం. మీ అందరితో డెఫినెట్ గా షేర్ చేసుకుంటున్నాను ఇదంతా కూడాను. ఇక్కడ చూడండి చాలా విండ్ వేన్స్ ఉన్నాయి, చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అందుకే తక్కువ క్యాప్చర్ చేసేసాను లేట్ చేయకుండాను. ఇక్కడ చూడండి రకరకాల కలర్స్ తో ఉన్నాయి. రైట్ మోస్ట్ ఏమో వైట్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఆ పక్కన బ్రౌన్ ఉన్నది. నాకు ఇవేంటో తెలియదండి. ఇన్ కేస్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఇదేంటో తెలిస్తే కనుక డెఫినెట్ గా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. చూడండి అన్ని కలర్స్ ఉండేసరికి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారో అసలు. వైట్, బ్రౌన్, మరూన్, రెడ్
గ్రీన్, ఆ పక్కనే బిల్డింగ్స్. వావ్ అంటే వావ్ అండి, అసలు ప్రతి వ్యూ కూడా చాలా చాలా బాగున్నది అసలు. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇవేంటో తెలిస్తే కనుక డెఫినెట్ గా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చాలా చాలా బాగుండబోతున్నాయి. ఆల్రెడీ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. వ్యూ అయితే చాలా బాగుంది, అందుకే అస్సలు ఆపట్లేదు ఈ వీడియో. వావ్, ఇంకా వస్తూనే ఉన్నాయండి. అసలు నాకైతే నిజంగా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇవేంటో నాకు తెలియట్లేదు, కానీ చూడటానికి అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చేసింది ఈ వ్యూ. వావ్, ఇంతలోనే మనకి వాటర్ కూడా కనిపించేస్తుందండి. అసలు సూపర్ వ్యూస్ ఉన్నాయి మనకి ఈ రోజు. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వ్యూస్ అన్ని కూడాను. మిస్ చేయొద్దు. అండ్ ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి పైనుంచి బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుందో, ఒక చిన్న సన్నని దారం లాగా చాలా చాలా సన్నగా కనిపిస్తుంది. బట్ మనకు తెలుసు బ్రిడ్జ్ ఎలా ఉంటుందో. ల్యాండ్ అవ్వబోతున్నామండి. SFO we are coming. మనకి ఫ్లైట్ ట్రావెల్ వచ్చి 3 hours 50 minutes అయిందండి. సో ఇంచుమించుగా 4 hours పడుతుంది మనకి డాలస్ నుంచి SFOకి. బట్ ఎక్కడ కూడా ఆద్యాకి బోర్ అనిపించకుండా బాగానే మేనేజ్ చేసాము. రకరకాల టాయ్స్ తెచ్చాము. అండ్ ఎస్పెషల్లీ బుక్ అండ్ స్కెచింగ్ అండి, టూ గుడ్ టైం పాస్ తనకి అసలు. ఇదిగోండి మనకి ముందున్న స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది డాలస్ నుంచి మనం SFO వచ్చేసాము అని చెప్పేసి. చూడండి మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ ఉన్నది రైట్ మోస్ట్ ఉన్నది డాలస్. మనం అక్కడికి వెళ్ళాము. శాన్ ఫ్రాన్సిస్కో అని ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చాము మనం. ఇదిగోండి చెక్ ఇన్ బ్యాగేజ్ అంతా కూడాను ఆ ట్రక్ లోకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ పింక్ పక్కన బ్లూ ఉన్నారు కదా, బ్లూ సూట్ కేస్ మనదేనండి. సో అలాగే మొత్తం బ్యాగేజ్ అన్ని కూడాను అందులోకి ఎక్కించేసి ఆ తర్వాత మన బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఆద్యాకి ట్రావెలేటర్ మీద నడవటం ఇదే ఫస్ట్ టైం అండి. అయినా కూడాను ఏమీ కొత్త లేకుండా బాగానే నడిచేసింది ట్రావెలేటర్ మీద. వచ్చేసాము మనం SFO ఎయిర్పోర్ట్ కి. ఇక్కడ నుంచి యోసెమిటీ వెళ్ళాలి. సో దానికోసం మనం కార్ పికప్ చేసుకోవాలి, అక్కడికే వెళ్తాము ఫస్ట్. బట్ దానికన్నా ముందు మనం బ్యాగేజ్ అయితే తీసుకోవాలి కదా, సో ఫస్ట్ అది చేద్దాము. అదిగోండి ఎదురుగా వెల్కమ్ టు శాన్ ఫ్రాన్సిస్కో అని ఒక చిన్న బోర్డు ఉన్నది. ఇదిగోండి ఎయిర్ ట్రైన్ వచ్చింది. సో అదే ఎక్కి మనం రెంటల్ కార్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కుతున్నాము అందులోకి. అన్నిటికన్నా లాస్ట్ స్టాప్ అండి మనది. సో కొంచెం టైం ఉన్నది, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మనం. ఇదిగోండి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడాను ఎయిర్పోర్టే. అదిగోండి మనకి ఫ్లైట్స్ అవి కూడా కనిపిస్తున్నాయి చూడండి. కార్ రెంటల్స్ దగ్గరికి వచ్చామండి. ఏవీస్ లోనే మనం కార్ రెంటల్ అనేది తీసుకుంటున్నాము. మనం క్యూలో నించున్నాము ప్రస్తుతానికి. మన టర్న్ వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడి కీస్ తీసుకోవటమే. నేను ఆద్య వెయిట్ చేస్తున్నామండి. యశ్వంత్ వెళ్ళి క్యూలో ఉన్నారు. సో అలా వెయిట్ చేస్తున్నప్పుడు ఎయిర్ ట్రైన్ స్టేషన్ కూడా అక్కడే ఉండింది. ఎయిర్ ట్రైన్ ఒకటి వస్తుంది చూడండి, అసలు ఎంత బాగుందో. కాసేపు ట్రైన్స్ చూసిన తర్వాత ఆడుకుంటా అన్నదండి. సో అందుకని నడిపిస్తున్నాను తనని. వాళ్ళ డాడ్ క్యూలో ఉన్నారు కదండి. సో తన దగ్గరికి నా దగ్గరికి వస్తూ వెళ్తూ ఆడుకుంటుంది తను. కొంచెం జాగ్రత్తగా బెండ్ అయ్యి వెళ్ళమని చెప్పాను, అందుకని బాగా బెండ్ అయ్యి వెళ్తుంది తలకి తగలకుండా. ఆమె
ఇదండి మా జర్నీ ఫ్రమ్ డాలస్ టు ఎస్ఎఫ్ఓ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మర్చిపోవద్దు. యోసమిటీలో మేము ఏం చేయబోతున్నాము, మేము ఉండబోయే హౌస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్ లో వస్తాయండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ద వీడియోస్. బై బై.